ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. అయితే నాకు వచ్చిన ఒక ఫ్రాడ్ కాల్ గురించి మీకు షేర్ చేసుకుంటా. నాకు ఫెడెక్స్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్ మీ పార్సల్ రీచ్ అవ్వలేకపోతుంది అని చెప్పి. నేను వెంటనే నేను అసలు ఏ పార్సల్ పంపిలేదు కదా, ఏం పార్సలు అసలు ఏంటి అది అని అడిగితే, సార్ ముంబై నుంచి ఒక పార్సల్ వెళ్తుంది థాయిలాండ్కి, ఆ పార్సల్ రీచ్ అవ్వలేకపోతుంది ఎందుకంటే ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నవి అని చెప్పేసి. అసలు నేను ఏ పార్సల్ పంపించలే కదా, అసలు నేను ముంబైకే రాలే కదా, నేను ఎట్లా పార్సల్ పంపిస్తా అని చెప్పి నేను అడిగితే, ఇందులో అసలు 2 ల్యాప్టాప్స్ 6 పాస్పోర్ట్స్ ఒక డ్రగ్ నేమ్ చెప్పి ఈ డ్రగ్ ఉంది సార్ ఇందులో, ఇది చాలా ఇల్లీగల్, అది మీ మీద సైబర్ కంప్లైంట్ ఫైల్ అవుతుంది, మీరు చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పి ఇట్లా అన్నాడు. అనగానే నేను వెంటనే అసలు నేను పంపిలే, నేను ముంబైకే రాలే కదా, నేను ఎట్లా చేస్తాను, నేను ఇక్కడ నేను కేసు పెట్టుకుంటా అని చెప్పి నేనంటే, అసలు అవును సార్ మీరు పెట్టుకోండి, నేను ఎమ్మటే మా సైబర్ టీం వాళ్ళతో కాల్ కలుపుతా, వాళ్ళ ఫైల్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు అని చెప్పిండు. చెప్పగానే ఎమ్మటే కాల్ కలిసింది. నేను మాట్లాడితే, సార్ చెప్పండి సార్ మీ కేసు ఏంటి అన్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ అని కూడా చెప్పిండు నాకు. కేసు ఏంటి అంటే నేను ఇట్లా ముంబై నుంచి ఏదో థాయిలాండ్కి ఏదో పార్సల్ పంపిస్తున్నా అంట, అందులో 2 పాస్పోర్ట్స్ 2 ల్యాప్టాప్స్ 6 పాస్పోర్ట్స్ ఉన్నాయని, ఇంకేదో డ్రగ్ నేమ్ చెప్పిండు, ఆ డ్రగ్ ఉందని చెప్పిన. వెంటనే అతను రియాక్ట్ అయ్యి ఈ డ్రగ్ ఉందా అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా అది రియాక్ట్ అయ్యి నన్ను భయపెడతానికి ట్రై చేసిండు. లైక్ ఇట్లా ఈ డ్రగ్ చాలా డేంజర్, ఇది మీ మీద కేసు అవుతుంది, ఇది చాలా పెద్ద కేసు అవుతుంది అని చెప్పి. దాని తర్వాత నేనేం చేయలేదు, అసలు నా మీద కేసు ఎట్లా అవుతుందని మీరు ముంబైకి రావాల్సి ఉంటుంది సార్, మీరు ఇట్లా చేయలేదు కదా, మీరు చేయలేదని చెప్పేసి మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది, సో మీరు ముంబైకి రావాల్సి ఉంటుంది అన్నాడు. అంటే దాని తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాడు అన్నాడు, మీరు ఒక 50,000 పే చేయండి సార్, ఈ కేసు అనేది మీ పేరు మీదకి రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. సో అక్కడికి నాకు అర్థమైపోయింది వీడు ఓడో ఫ్రాడ్స్టర్ అని. ఎమ్మటే నేను ఈ పక్కనే మాకు పోలీస్ స్టేషన్ ఉంది, నేను అక్కడి నుంచి సైబర్ సెక్యూరిటీ వాళ్ళతో నేను ఫాలోఅప్ చేసుకొని ఒక్కడి నుంచి కేసు నేను చేసుకుంటా అని చెప్పి ఫోన్ కట్ చేసిన. అసలు యాక్చువల్లీ మస్తు టెన్షన్ అయినా నేను. కానీ దాని తర్వాత ఇదే విషయం గురించి వచ్చి మా కొలీగ్స్తో షేర్ చేసుకుంటే, వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి, ఇది ఫ్రాడే ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు కొంచెం నార్మల్ అయినా. దాని తర్వాత నాకు ఎలాంటి కాల్స్ ఏం రాలేదు. అందుకే ఎప్పుడన్నా ఏదైనా కాల్స్ మనకేమన్నా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. అది మీరు చేయలేదు కాబట్టి మీరు టెన్షన్ పడవద్దు. అసలు ఏదైనా సరే, మీకు ఏ బ్యాంక్ కాల్ వచ్చినా, ఏదైనా ఫెడెక్స్ సర్వీస్ కొరియర్ నుంచి వచ్చినా, ఏ కాల్ వచ్చినా కానీ మీరు చేయలేదు కాబట్టి అది మీరు టెన్షన్ పడకండి. బ్యాంక్ నుంచి వచ్చింది అనుకోండి, నేను బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటా, లేకపోతే బ్యాంకు టోల్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా అని చెప్పి చెప్పండి. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, మనీని పోగొట్టుకుంటారు. జాగ్రత్త.